ఇతని పేరు అభి. వివేక్ మొదటి భార్య కొడుకు. పవిత్రకి లవర్. ఈ అరిచెయ్యే ఆంధ్రప్రదేశ్కి ఆస్తి. ఈ 5 వేళ్లలో ఉన్నదే 5 కోట్ల ఆంధ్రుల శక్తి. మొత్తం కలిపి గుద్దితే మళ్ళీ బతుకుతాడనే ఆశలు కూడా ఉండవు. రేయ్ చాలే రారా. స్టమక్ బర్నింగ్. బిందు వదిలే నా బ్యాగ్ పెట్టొద్దులే. ఎందుకని? నేను కూడా రాను. ఎవరు రాలేదనో? పవిత్ర. గుడికైనా సరే దేవలోకమైనా సరే నేను మాత్రం రాను. ఏంటి నువ్వు వెళ్ళేదా? నక్షత్రాలు లేకుండా చంద్రుని ఎప్పుడైనా చూసావా నువ్వు? లేదు. ఎందుకు? సో అదే, నువ్వు రాకపోతే అభి రావడం లేదు. అభి రావడం లేదని నేను వెళ్ళడం లేదు. మనమెవరూ వెళ్ళడం లేదని తెలిసి తాతయ్య పిల్లలకి లేని సంతోషం మనకెందుకులే అని మన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసేమని చెప్పేశారు. ఏంటి చూస్తూనే ఉన్నావు? రా వెళ్దాం. ఎస్. ఈ యాంగిల్ సూపర్ గా ఉంది. జిమ్మీలాగా షూట్ చేయబోతున్నా. తొందరగా రావే. వస్తున్నానండి. ఈవిడే వివేక్ రెండవ భార్య సుష్మా. రండి రండి, త్వరగా రండి, త్వరగా రండమ్మా, త్వరగా. నాన్నకి తోడుగా ఉండు, నాన్నని బాగా చూసుకో. నాన్నకి టైంకి భోజనం పెట్టు, ఆయనకి మందులు మాత్రమే టైంకి ఇస్తూ ఉండు. సరిగ్గా అవన్నీ చేస్తూ ఉండు. ఏదన్నా కావాలంటే నాకు ఫోన్ చేయి. అలాగేనయ్యా. హాయ్ అభి, హౌ ఆర్ యు? బాగున్నాను. ఇతనే రాక్ స్టార్ డేవిడ్, అభి బెస్ట్ ఫ్రెండ్. ఏంట్రా అంతా ఎలా జరుగుతోంది? నాకేంటి, బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను రా. థ్యాంక్స్. హాయ్ డేవిడ్. హాయ్. నీకు ఈ రాక్ స్టార్ పేరు బదులు రాకెట్ స్టార్ అని పేరు పెట్టుంటే బాగుండేదయ్యా. ఎందుకు అంకుల్? మరి నువ్వు రావడం పోవడం ఏమీ తెలియట్లేదే. నాకింతవరకు ఒక డౌట్ ఉండేది, మనం బయలుదేరేలోగా డేవిడ్ వస్తాడో లేదో అని. రేయ్ నాకు లేని డౌట్ నీకెందుకురా? ఎందుకంటే రాక్ స్టార్తో సెల్ఫీ మిస్ అయ్యిండేది కదా. ఓ థ్యాంక్ యూ. ఒక పాట పాడొచ్చు కదా డేవిడ్. నీలాంటి బాగా తెలుగులోని పక్కన పెట్టుకొని ఇలా ఊరికే ఉంటే ఎలా చెప్పు? అవును డేవిడ్, మనం గుడికి చేరాలంటే ఇంకా 4-5 గంటల పైనే పడుతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు నీ పాట వింటే అసలు టైమే తెలీదనుకో. పాడు. ఆంటీ, నేను పాడాలంటే ఒక కండిషన్ ఉంది. ఓహో, ఏంటయ్యా అది? మీరు అంకుల్ కలిసి మా కోసం ఒక పాట పాడాలి. అయ్యో రామ్మ. అంకుల్, మీరు బాగా పాడతారని చాలాసార్లు చెప్పారంటీ. అంత పెద్ద సింగరేం కాదులేనన్నా. ఏదో పెళ్ళైన కొత్తలో ఏదో స్కూల్లో నేర్చుకున్నది. ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక్కసారి పాడేనయ్యా. అదే చెప్తూ అందరి దగ్గర రీల్ తిప్పేస్తున్నారు అంతే. ఇలా చూడు డేవిడ్, కాకితో ఫ్రెండ్షిప్ పెట్టుకున్న చిలక కాకి ఎంత బాగా పాడకపోయినా కోకిల్లాగా బాగా పాడిందని మనం అనుకోవాలి ఏంటి? అంకుల్, ఆంటీ ఎలా ఉన్నా పాడతారు. ఆవిడ వాయిస్ చాలా దారుణంగా ఉందని ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉండకండి, సరేనా? ఆంటీ, మీరు పాడండి ఆంటీ. ఊరికే పాడండి ఆంటీ, పాడండి. ఓ సరే అయితే ఒక పని చేయండి. వాడు ఇందాక నుంచి కొండ మీదకి వెళ్ళాలని అడుగుతూ ఉన్నాడు. వాడిని తీసుకెళ్ళండి, వాడు చూపిస్తాడు. రే మల్లప్ప, కొండ మీదకి వెళ్తావట్రా వెళ్తోటి? కొండకి వెళ్ళాలంటే ఆ కొండ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే మంచిది కదయ్యా. వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. రావయ్యా, రమ్మంటున్నానుగా. మీకు దర్శనం అవుతుందిగా. నాకు దేవుడి దర్శనం అవుతుందో లేదో తెలియదండి, కానీ ఆ కొండ మీద మంచి కట్టెలు దొరుకుతాయని చెప్తుంటారు. వాటి కోసం అయితే నేను మీతో వస్తాను. మీది చాలా గొప్ప మనసండి. దేవుడిని దర్శించుకోవడం కంటే మీకు కట్టెలే ముఖ్యమైపోయాయి కదా. రండి సార్ రండి, నేను మీకు తీసుకెళ్లి చూపిస్తాను. రండి సార్, నాతో రండి.
మీకు అంతా రండి, రండి. చూపిస్తాను. మీరేం దిగులు పడకండి రండి. జాగ్రత్తగా చూసి దగ్గరేనమ్మా. నడవండి. జాగ్రత్తగా రండి. జాగ్రత్తగా చూసుకున్నాడు కింద చూసుకో ఆ, వెళ్ళొద్దామయ్యా. రండి. చూసుకుంటాయి అలాగే జాగ్రత్త చూడండి. అవును, ఎగ్జామ్ ఉందని చెప్పావు. వావ్, ఇటు మరి రండి. ఇప్పుడు మాత్రం ఎలా వచ్చావు? అదంతే ఇప్పుడు ఎందుకు అవన్నీ హ, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా మీరు వస్తావని. రండి. ఆ, సెల్ఫీ పిచ్చి ఎక్కువైంది వీళ్ళకి. వీళ్ళతో వచ్చాను చూడు, నన్ను అనాలే. అందరూ కాస్త నవ్వండి. ఫేస్బుక్ లైవ్ లో ఉంది, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. నవ్వండి. ఆవిడ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తావా నేను మాత్రం అందగత్తిని కాదా ఇంట్లో ఉంటే మాత్రం పాము ముంగిసలా గొడవ పడుతూనే ఉంటారు, కానీ ఇక్కడ చూడు పువ్వు తుమ్మెదలా ఎలా కలిసిపోయారో. కానీ వీడు ఉన్నాడు చూడు. అమ్మ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి నడవలేను మమ్మీ నాకు కూడా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, మోసుకెళ్ళండి మమ్మీ. కాస్త చూసుకుని నడవండి. ఈ కొండ మీద పులులు ఎలుగుబంట్లు ఎక్కువే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే రాత్రిపూట మనిషి వాసన పసిగట్టి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అది ఊర్లోకి వచ్చి మిమ్మల్ని ఏమి చేయదా, లేకపోతే మీరు అలవాటు పడ్డారా? అలాంటివి ఏమైనా జరిగాయా? వారం రోజుల క్రితం ఒక మనిషి గొంతు పట్టుకుని రక్తం తాగుతూ కనిపించింది. దాన్ని చూసి ఊరికే ఉన్నారా? జనం నడుస్తూ ఉంటే ఏ జంతువు అటాక్ చేయదు డేవిడ్. అది మనం ఒంటరిగా ఉన్నప్పుడే అటాక్ చేస్తుంది. అందరూ చూసుకుని జాగ్రత్తగా నడవాలి భయంగా ఉంది త్వరగా పూజ పూర్తి వావ్, చేయాలి సూపర్. హే, సీరియస్ గా తీసుకోకు, నేను ఊరికే జోక్ చేశాను. అరే బాబు, ఒక కథ రెడీ చేశాను రా అడవి పంది గురించి. అది నీకు కరెక్ట్ గా ఉంటుంది. అడవిలోనే షూటింగ్ అంతా. ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే చెప్పు. నాకు రోజుకు 200 ఇస్తారా? వీళ్ళతో వచ్చినందుకు కొండలు గుట్టలు ఎక్కాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, ఇది ఎలా దాటాలి? అందరూ చూసుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ రండి. ఎందుకమ్మా అలా భయపడతారు? నేను మీకు తోడుగా ఉన్నాను కదా. నేను అడవి పందితో పోరాడినవాణ్ణమ్మా. ఇదిగో మల్లప్ప, నిన్ను భలే చూసి చెప్పావా? పారిపోయి పారిపోయి ఉంటాయి. జాగ్రత్తగా రండి సార్, జాగ్రత్తగా రండి అమ్మా. ఇక్కడ బాగా లోతుగా ఉంది. సరే, నడిచి నడిచి మాకు అలవాటైపోయింది, కానీ మీకు కష్టంగా ఉంటుంది. అందరూ ఒకరి వెనుక ఒకరు చేతులు పట్టుకుని రండి. నీళ్ళలో ఉన్న చిన్న చిన్న రాళ్ల మీద నాచు ఉంటుంది. ఒకవేళ కాలు జారి పడ్డారంటే ఆ తర్వాత జీవితాంతం అది నయం అవడం కష్టం. చూసుకోండి. ముందు నువ్వు జాగ్రత్తగా రా మల్లప్ప. అందరూ పాపా జాగ్రత్తగా జాగ్రత్త. రండి. చూసుకోమా, జాగ్రత్తగా రా. ఆ, జాగ్రత్తగా నడు. గట్టిగా పట్టుకోండి అది అలాగే ఈ మెల్లగా లొకేషన్ నడు. చాలా బాగుంది కదా. అబ్బా. చేయి పట్టుకో, ఎక్కడ పడిపోతానని భయంగా ఉంది. సిగ్నల్ లేదు మీకేమైనా కావాలా? కాల్ కూడా వెళ్ళట్లేదు మా ఒకసారి నీ గ్లాసెస్ ఇవ్వు. ఇదిగోండి. నేను ఫోన్ పెట్టుకుంటే ఇది. స్టైల్ గా ఉంటాను రా. ఆ, నాయనా, నేను ఎంతో భయపడిపోయాను. పోను పోను బాగా లోతుగా ఉంటుందేమో అనుకున్నాను. ఇప్పుడు నీళ్లు పెద్ద లోతుగా ఏమీ లేవమ్మా. వర్షాకాలమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆంటీ మ్మ్. సిగ్నల్ పోయింది, సిగ్నల్ పోయింది. ఛీ! రేయ్, దొరికేలేదు. నువ్వేంట్రా బాగా పిచ్చి ముదిరిపోయిన వాళ్ళ పనికి మాలిన టిక్ టాక్ లవి చేస్తూ కాకిలాగా కావ్ 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 అని అరుస్తున్నావు. రేయ్ మామా, చూడ్డానికి కాకిలా ఉన్నా మానసికంగా చిలుకలా ఉండాలరా. నువ్వింకా అతను చెప్పిన ఎలుగుబంటి గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? నువ్వేం భయపడకరా. నా ప్రాణం అడ్డేసైనా సరే నీ ప్రాణాలు నేను కాపాడతాను. ఓహోహో, బాత్రూంలో బొద్దింకిన చూస్తేనే నువ్వు భయపడిపోతావు. నువ్వు ఈ అడవిలో ఉన్న పుల్లు సింహాల్ని చూసి నువ్వు భయపడకుండా ఉంటావా? అదిగో అక్కడ చూడు, నీ కాలు మీద గొంగళి పురుగుంది. పవిత్ర పవిత్ర ఆ, ఎక్కడికి వెళ్ళింది? ఓ, పవి ఆ, ఆ,
ఎక్కడ తను ఒసేయ్ పవిత్ర కనిపించట్లేదే. ఆ? పవిత్ర పవి పవిత్ర పవిత్ర ఏయ్, పవిత్ర! పవి పవిత్ర పవిత్ర! ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది తను? నేను ఎక్కడికని వెళ్ళి ఎతకాలి? అత్తయ్య మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి వెతికి ఆ తీసుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా.